బోస్ సముద్ర మార్గం ద్వారా జపాన్ సబ్మరైన్ మార్పిడయ్యాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇది అసంభవం. వదిలిపెట్టను బోస్. బోస్ గారు, ఆజాద్ హింద్ ఫౌజీ అంటే ఏంటి? మీ సైన్యం ఎక్కడుంది? మీ ప్రణాళిక ఏమిటి? 1942లో ఫామ్. బ్రిటిష్ కి జపాన్ మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు కూడా ఉన్నారు. యుద్ధంలో బ్రిటిషర్లు ఓడిపోయారు, జపాన్ గెలిచింది. అప్పుడు జపాన్ వారు బ్రిటిష్ సైన్యాన్ని సింగపూర్, మలేషియా, బర్మా ఇంకా అనేక జైళ్లలో బంధించారు. వారిని విడిపించడమే నా లక్ష్యం. వారే నా సైన్యం. జపాన్ కి స్వాగతం నేతాజీ. స్వతంత్రం మీకోసం వేచి ఉందా? హిడేకి టోజో గారు, మీరు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు, దయచేసి 2 ఏళ్ల క్రితం మీరు బంధించిన మా భారతీయ సైనికులను వదిలిపెట్టండి. మీరు మద్దతిస్తే మేం బ్రిటిష్ పై తిరుగుబాటు చేస్తాం. బ్రిటిషర్ల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. మీరు ఇప్పుడే సింగపూర్ వెళ్లి మీ జవాన్లకి ట్రైనింగ్ సిద్ధం చేసుకోండి. మీ సైన్యం ఎక్కడున్నా నేను రప్పిస్తాను. వందే మాత్రం. నా భారత సోదర సోదరీమణులారా, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను.